जरा थोड़ा आराम से తీసుకోను అందరూ తీసుకున్నాం మొత్తం బ్రాండింగ్ కిలో ఓకే గైస్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ అన్న వెల్కమ్ టు ఇరానీ నవాబ్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న పిలవగానే వచ్చావు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నా లైఫ్ లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన అవును అందుకే సరే పని ఉన్నా కానీ వచ్చాను నా కోసం ఓకే ఇప్పుడు నీకోసం వచ్చాను చాయ్ టేస్ట్ చేసావు ఇరానీ చాయ్ ఎలా ఉంది ఇరానీ చాయ్ ఎప్పుడు బాగుంటుంది కాకపోతే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే చాలా స్వీట్గా టూ మచ్ స్వీట్గా ఉండేది బయట మీద నేను తాగింది కొన్ని కొన్ని చోట్ల పైగా నేను ఎక్కువ కాఫీ ఎవరిని నేను అది అందరికీ తెలుసు అదే టీ ఇది బాగుంది చాలా బాగుంది మార్కెటింగ్ పక్కన పెట్టారు టీ చాలా బాగుంది దాంతోపాటు మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది డెఫినెట్గా క్లిక్ అవుతుందని అనిపించింది నాకు ఎందుకంటే బేసిక్గా తేజ తెలివైన పిల్లగాడు ఏది ఊరికి అంత ఈజీగా వాడు స్టెప్ వేయడు తొందరపడాడు వాడు ఏదో ఎక్కడ లాంగ్ రన్లో దీన్ని మీద లాభాలు ఆలోచించి ఈ వ్యాపారంలోకి దిగాడు అనిపించింది సో దాని దగ్గర జాగ్రత్తలన్నీ తీసుకున్నారు చాలా బాగుంది ఫ్రాంచైజీస్ మోడ్ అనేసరికి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక ఆఫీసు ఒక కార్పొరేట్ స్టైల్లో నిజంగానే ఎందుకంటే చాలామంది నేను రోడ్ల మీద చూసే నేను లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ వెళ్తాను వెళ్ళినప్పుడు చూస్తే షాపులు ఏదో పేర్లు ఉండేవి నేను సోలో ట్రావెలర్ సోలోగానే వెళ్తాను ఎప్పుడైతే శివాజీ తెలుగు ట్రావెలర్ ఛానల్ పెడదాం లేదు వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఏదేదో టీ మీద రకరకాల పేర్లతోటి ఉండే కానీ ఆ ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి చివరికి ఏంటంటే అక్కడ ఎవరు ఉండరు షట్టర్ క్లోజ్ చేసి ఉంటుంది ఎంటరా అయితే అని అనిపించేది సో ఈ సెక్షన్ చూసిన తర్వాత ఓకే అంతా ప్లాన్డ్గానే వెళ్తున్నారు అనిపించిందిగా సో మా తేజ గారు ఈ ఇరానీ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఖచ్చితంగా మీ ఊర్లో కూడా వస్తుంది ఇది మీ ఊర్లోకి వచ్చినప్పుడు బాగుంటే ఎంకరేజ్ చేయండి బాగాలేకపోతే చెప్పండి కామెంట్స్లో చెప్పండి పలానా చోట బాగాలేదంటే వెళ్ళి వాడు జాగ్రత్త తీసుకుంటాడు లైఫ్లో ఫస్ట్ టైం బిజినెస్లో దిగాడు వాడు ఇప్పుడు దాకా మనందరికీ టేస్టీ తేజ అని తెలుసు ఇక్కడ నుంచి బిజినెస్ మ్యాన్ తేజ మహేష్ బాబు 2 లేదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఇక్కడ ఏముంది ఇది హిస్టరీ ఆఫ్ ఇరానీ టీ సో దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇరానీ టీకి ముఖ్యంగా ఇది మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది సో డెఫినెట్గా బాగుంటుంది సక్సెస్ అవుతుంది ఏ బిజినెస్ అయినండి సక్సెస్ అవుతుంది ఎందుకంటే కంప్లీట్గా ఓవర్ నైట్ మిలియనర్ అయిపోదాం స్టార్ట్ చేసిన బిజినెస్లు అయితే మనకు షట్టర్లు వేసుకోవడం అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా నేను ఒక మంచి క్వాలిటీ హైజీన్ ఉన్న టీ ఇచ్చి నేను సంపాదించుకోవాలనుకుంటున్నానంటే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అవుతారు మార్కెట్లో ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అలా సక్సెస్ అయిన వాళ్ళే ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయాలా టేస్ట్ మెయింటైన్ చేయాలా ఆ సరౌండింగ్స్ బాగుండాలి కూర్చున్న చోట టీ తాగడానికి ప్లేస్ బాగుండాలి ఏదో ఊరికే మనకి ₹1,00,000 టీ బొంకు తయారు చేసి ఇస్తామని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం ఆ బొంకు తయారు చేసి ఇస్తాడు తర్వాత షట్టరే ఉంటుంది 4 రోజులే వస్తారు ఫుడ్ బిజినెస్ ఏదైనా సరే 6 నెలలు ఉంటుంది గురు ఫుడ్ కానీ ఇలాంటి బిజినెస్ అయినా 6 నెలలే ఉంటాయి ఆ తర్వాత సక్సెస్ అవుతుంది చూసారా వాటిలో అది మెయింటెనెన్స్ చేయటం వల్ల వాళ్ళు సస్టైన్ అవుతారు బిజినెస్లో అది లేకపోవటం వల్ల ల్యాక్ ఆఫ్ దాని మీద అవగాహన లేకుండా ఏదోటి ఒక ఫ్రాంచైజీ తీసేసుకొని ముందు గబక్కని డబ్బులు లాగేద్దాం లేదా ఫ్రాంచైజీ ఇచ్చి డబ్బులు లాగేద్దాం అనుకొని ఇలా దెబ్బతింటారు అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి టేస్ట్ జనానికి ఇచ్చిన రోజున టేస్టీ తేజ ఇరానీ చాయ్ బిజినెస్ చేస్తున్నాడు చాలా బాగుంది ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి అని చెప్తారు ఆడియన్స్ కూడా సో ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసావు ఎలా ఉందన్న చాయ్ ఇందాక చెప్పాను అదే మళ్ళీ అడిగినదే బాగుంది చాయ్ బాగుంది డెఫినెట్గా
చాలా బాగుంది. మా వాడిని ఎంకరేజ్ చేయండి. బాగాలేకపోతే 100% కట్ చేసేసేయండి, అంతే, అనుమానమే లేదు. టేస్టీ తేజ అయినా ఎవడైనా పెద్ద పెద్ద కంపెనీలే క్లోజ్ చేస్తారు, మందంతా. అంతేకన్నా వాస్తవం నచ్చితేనే. ఆల్ ది బెస్ట్ రా. అంటే నేను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలని నా ఉద్దేశం, నెగిటివ్ మాట్లాడాలని కాదు, కానీ ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఇది బిజినెస్కి కరెక్ట్గా ఒక క్వాలిటీ, ఒక హైజీను జనానికి నచ్చే విధంగా ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. సో నువ్వు డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అయ్యావు, డెఫినెట్గా ఇక్కడ కూడా సక్సెస్ అవుతావు, అనుమానం లేదు. ఆల్ ద బెస్ట్ తేజ, అండ్ ఆల్ ద బెస్ట్ మీ పార్ట్నర్లందరికీ కూడా. థ్యాంక్ యూ సో all the మచ్. best. యాక్చువల్ ఫ్రాంచైజీ ప్లాన్ చేసామన్నా, ఫ్రాంచైజీ చెప్పా కదా, 2.5, 3.5 2 ప్యాకేజెస్. సరే, ఆ ప్యాకేజ్లన్నీ వాళ్ళతో చెప్తాను. చూస్తున్నాను. నేనైతే తీసుకునేవాడు కాదు, నాకు ఎందుకంటే నేను టీ కొట్టు పెట్టలేదు కాబట్టి నాకు అవసరం లేదు. వాళ్ళకి అవసరం లేదు, అది మా వాళ్ళు చెబుతున్నా. మీ వాళ్ళు చెప్పారు 2.5 lakh ప్యాకేజ్ ఒకటి, 3.5 lakh ప్యాకేజ్ ఒకటి ఉందన్న. అండ్ దాంతో పాటు మనం డిస్ట్రిబ్యూషన్ కోసం మెయిన్ చూస్తున్నాం. ఇప్పుడు ఒక అంటే చూడు, నాకు చూడకు, నీకు ఆ కెమెరా చూస్తున్నాను అన్న, ఓకే. నీకేది చూస్తున్నా, ఓకే. డిస్ట్రిబ్యూషన్ కోసం చూస్తున్నాను. ఆ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి తీసుకోవాలంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కింద డిస్ప్లే అవుతుంది నెంబర్ అనమాట. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మన వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాలంతే. ఖచ్చితంగా మనం అందులో లోపలికి పోయి ఒక 5 minutes టైం ఏంటి, వాళ్ళు వస్తే పాపం. తీసుకోవాలి అందరూ తీసుకున్నాం. హాయ్ 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 ఏది మా తేజ ఏది వేర్ దిస్ తప్పిపోయింది. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నా ఏది మా టేస్టీ తేజ ఏది ఫోన్ తేజ గారు ఫోన్ మాట్లాడుతున్నారు. అన్నా ఫోన్ ఇటు వచ్చేసి అన్నా ఇటు 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 లో బ్రో మీరు అందరికీ మాకు రావాలి, మాకు రావట్లేదు. ఒక నిమిషం అయ్యా, ఆయన కంటే ఛానల్ మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇచ్చేసి సెల్ 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 ఓకేనా? ఓకే రైట్ రైట్ ఓకే ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిలవగానే వచ్చినందుకు సుబ్బు, థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక గారు థ్యాంక్ యూ. అంటే మర్యాద ఎప్పుడు నీకు ఉంటుంది కదా, అమర్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలవగానే నా యొక్క ఇరానీ నవాబ్స్ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినందుకు. అండ్ అమర్ గారు ఎలా ఉంది ఆఫీసు, మీ యొక్క విజువల్స్, మీ వర్చువల్ రియాలిటీతో చూసి ఒక మాట. నేను సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నాను, కానీ అంటే ఒక చాయ్ బిజినెస్లో ఇంత ఎక్విప్మెంట్ తెచ్చుకొని నువ్వు ఇంత క్లాసీగా చేస్తున్నావు కదా, సో చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్, మీ ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఎన్నో ఫ్రాంచైజ్ ఓపెన్ అవ్వాలి, ఇంటర్నేషనల్లో కూడా ఓపెన్ చేయాలని తొందరలో ఫ్రాంచైజ్ అక్కడి నుంచి కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫస్ట్ సక్సెస్ పెద్ద సక్సెస్ అవ్వాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ బిజినెస్. సక్సెస్ అవ్వాలంటే అనంతపురం నువ్వే ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలి ముందు. నాకొద్దు, వేరే వాళ్ళు తెప్పిస్తాను. ఓకే డన్, థ్యాంక్ యూ బ్రో. అందరు కూడానా? కొత్త ఆఫీస్ కదా. ప్రియాంక గారు థ్యాంక్ యూ. అండ్ ఆఫీస్ ఎలా ఉంది? అండ్ ఆఫీస్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇప్పటి నుంచి నేను కూడా నీతో ఇక్కడ కూర్చుంటానని కోరుకుంటున్నా. మోస్ట్లీ అప్పుడప్పుడు నీతో వస్తుంటాను, పర్లేదు. కానీ చాయ్ నేను కదా. ఎప్పుడు రమ్మంటా, నువ్వే రావు కదా, ఇప్పుడు నుంచి వస్తాను, డోంట్ వరీ. నువ్వు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటే ఇరానీ నవాబ్ తర్వాత మాట్లాడదాం, కానీ మా ఫ్యామిలీ గురించి వెరీ హ్యాపీ ఫర్ ఇరానీ నవాబ్స్. కంగ్రాచులేషన్స్ తేజ. Thank ఇది you, జస్ట్ thank ఒక you. స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. నువ్వు ఇట్లాంటివి ఇంకా చాలా చేయాలి లైఫ్ లో. ఎన్నో ఇంకా రాళ్ళని కొన్ని చేసుకోవాలి. రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేయాలి నా కోరిక. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన చూద్దాం ఏమైందో మీ అందరు సపోర్ట్ తో. చాయ్ తో స్టార్ట్ చేసావు, పాన్ తో ఎండ్ చేయబడలేదు మధ్యలో. ఏంట్రా ఈ రైడింగ్? అరే ఈ రకంగా ఉంది రే. ఆల్ ది వెరీ బెస్ట్. తాగేది నువ్వు చేసి
థ్యాంక్ యూ. మళ్ళీ ఇంటరాక్షన్ సెక్షన్ కూడా ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. మీకు ఉన్న ఒక నిమిషం ఉండు. మా సుబ్బు పాప మైకి ఇచ్చేసేయట్టు బాబే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుబ్బు పిల్లగానే వచ్చినందుకు. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఓకే డన్. ఎలా ఉంది ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఫస్ట్ టైమే యాక్చువల్గా షాప్ అంటే ఎవరో షాపే ఓపెన్ చేస్తారు చాయ్. మన కాదు, ముందు షాప్ కాదు, ఆఫీస్ ఓపెన్ చేద్దాం, ఆఫీస్ ఓపెన్ చేయించాను. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసా, పక్కనే షాప్ కూడా ఉంది, రెండు ఓపెనింగ్. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. బేసిక్ గా చాలా మంది కరోడ్పతి కూడా అయ్యారు టీ బిజినెస్ ఓపెన్ చేసి. ఓకే, సో నీకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తాయని టచ్ అవుట్ చేసుకో డెఫినెట్లీ. బికాస్ ఇక్కడ అందరు వచ్చారు, అమర్దీప్ గారు వచ్చారు, ప్రియాంక, శివాజీ గారు వచ్చారు, అందరు లక్తో సహా వీఆర్ విషింగ్ యూ వెరీ బెస్ట్ విష్. సి సౌండ్ వచ్చింది, విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ వెంచర్ కి సపోర్ట్ చేస్తూ వీఆర్ హియర్. బాగా నడవాలి అని బాగా నడుపుతాగా బిజినెస్. ఓకే, నన్నేమో బాగా. హాయ్ అండి, మీకు కూడా చూస్తున్నారు కూడా హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పిల్లగా ఎంతమంది వచ్చినందుకు ఈరోజు అకేషన్ మీ అందరూ తెలియజేయాలి. ఈరోజు ఇరానీ నవాబ్స్ అని చెప్పి ఒక ఫ్రాంచైజీని, ఐ మీన్ చాయ్ ఫ్రాంచైజీ నేనైతే స్టార్ట్ చేశాను. ముందుగా నన్ను పరిచయం చేసుకున్న టేస్టీ డేరీ అని దిగ్బాల్లో చాలా బాగా ఆదరించారు. చేసుకున్నాను యూట్యూబ్లో మీ అందరికీ పరిచయమే. కానీ ఈ రోజు నేను కొత్త ఫ్రాంచైజీ స్టార్ట్ చేసి దాని ఓపెనింగ్కి శివాజీ అని, అమర్ గారిని, ప్రియాంక, శుభశ్రీని ఇన్వైట్ చేశాను. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మా శివాజీ అన్న మాట్లాడతారు. అన్న ఒకసారి మీ మాట్లాడాలి. ఆల్ ది బెస్ట్ తేజ. అందరికీ నమస్కారం అండి. తేజ ఇప్పటి వరకు హలో హలో హలో. టేస్టీ తేజ మీ అందరికీ తెలుసు. తను ఫుడ్ బ్లాగరు, అలాగే జబర్దస్త్లో బాగా పాపులరు, అలాగే బిగ్ బాస్లో మీరు అందరూ చూసే ఉంటారు. సో తన లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇరానీ టీ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తాడు. ఇరానీ నవాబ్స్ అనేది ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తాడు. సో ఈరోజు తన ఆఫీసు ఓపెనింగ్ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశాడు. ఇదే కాంప్లెక్స్లో ఉంది ఆఫీసు. సో సెకండ్ ఫ్లోర్లో ఉందంటే అప్పుడు కావాలంటే బాలాపేటలో అడగొచ్చుకోండి మీరు. సో ఇరానీ నవాబ్స్ అనేది మనకి హైదరాబాద్లో చాలా ఫేమస్. ఏది ఇరానీ ఛాయ్ అనేది. అలాగే ఇరానీ నవాబ్స్ అనేది తను కొత్తగా పెట్టినటువంటి ఫ్రాంచైజ్ ఇది. సో తొందరలోనే మన హైదరాబాద్లోను మిగతా నగరాల్లో ఈ ఇరానీ నవాబ్స్ అనేది మీ అందరి దగ్గరికి రాబోతూ ఉంది. సో మా ఇంట్రెస్ట్ ఏంటంటే తేజ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు, మనకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాము. సో మీ అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ తేజ. థ్యాంక్ యూ సో మచ్ అన్న పిల్లగానే వచ్చినందుకు. నెక్స్ట్ మా నాన్నమ్మ సుబ్బు బాబు మాట్లాడింది. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. నేను మీ సుబ్బు పాప. సో ఇరానీ నవాబ్స్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ మ్యాన్ అయిపోతున్నారు తేజ గారు. సో ఇప్పుడు బ్లాగింగ్ తో పాటు మీరు ఇక్కడ వచ్చి కూడా వాడి వీడియోస్ చూడాలి, ఎందుకంటే ఇక్కడ టీ ఉంటుంది కాబట్టి. టీతో పాటు అంటే చెప్పాలి, టీతో పాటు స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మిల్క్ షేక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. చెప్తాను లస్సీ లస్సీ కూడా ఉంది అన్నమాట. వీళ్ళందరూ వచ్చి ట్రై చేయండి ఇరానీ నవాబ్స్. ఇంకా మిగతా ఫ్రాంచైజీ కూడా ఓపెన్ అవుతుంది త్వరలో, సో అది కూడా ట్రై చేద్దాం సిటీలో. కానీ ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అందరూ వెళ్ళి అక్కడ ట్రై చేయండి. అండ్ కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ షుడ్ గివ్ యూ ఆల్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ బాబా. అండ్ ఈ శుభ సందర్భంగా ఇంకోటి అనౌన్స్ చేస్తానండి. ఫస్ట్ 100 బ్రాంచ్లు నేనే వచ్చి ఓపెన్ చేస్తాను డైరెక్ట్. తగ్గేదేనా, ఫస్ట్ 2 వీక్స్లో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ 100 బ్రాంచెస్ ఓపెనింగ్ నేను వచ్చేస్తా. నాతో పాటు ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ కూడా వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ మా అమర్ గారు మాట్లాడినారు.
టేస్టీ తేజ స్టార్ట్ చేసిన ఫ్రాంచైజీ సక్సెస్ అవ్వాలి. స్టెప్ బై స్టెప్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ కానీ పెట్టి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఫలితం ఉంటుందనే దానికి వీడియో ఎగ్జాంపుల్. సో కంగ్రాచులేషన్ కదా. సో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేరా బ్లెస్సింగ్స్ వద్దులే థ్యాంక్ యూ బ్రదర్, చాలా బిజీగా ఉన్నాడు ఇంట్లో. అయినా నేను పిలవగానే నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యం మా ప్రియాంక గారు ఒకసారి ప్రియాంక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒకసారి మా వాళ్ళకి హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మంచిగా హ్యాపీగా ఒక ఈవినింగ్ గడుపుతున్నారు. అండ్ ఇంతమంది ముందు అఫ్కోర్స్ ఇరానీ చాయ్ అని మా తేజ కొత్త ఓపెనింగ్ చేశాడు. సో ఇరానీ చాయ్ అందరూ విజిట్ చేయాలి. అండ్ అట్లానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ చాయ్ షాప్కి రావాలని కోరుకుంటున్నాను. అట్లాంటి ఇరానీ నవాబ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఆల్ ఓవర్ ది వరల్డ్ బ్రాంచెస్ పెట్టుకోవాలని ఎవరికి తెలియని టేస్ట్ నుంచి అందరికి తెలిసిన ఇక్కడ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బై అండి. అండ్ ఇక్కడ మీడియాలో చూస్తున్న వాళ్ళకి కూడా దీన్ని ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి. దానికి కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము. దానికి కాంటాక్ట్ చేయండి. మీడియా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ ఓపెనింగ్లో కలుగుతామండి. థ్యాంక్ యూ. బాయ్.